అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. చాలా జనాల కోలాహలం, సందడి ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు అని అనడానికి వాళ్ళ వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు, ఆనందం, హ్యాపీ. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక చోటే కాదు, బాపట్ల కాదు, ఎక్కడ జరిగినా కానీ, ఏ మీటింగ్ జరిగినా కానీ, ఏనికైనా సరే ఈ రకంగానే మరి ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మేము అనుకోవాలి ఇన్ని వేల మంది, దాదాపు 30,000 మంది దాకా వస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారని కొంచెం మాకు ఎంతైనా బూస్టింగ్. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన, ప్రజలు వచ్చిన దానికి విధానం, దాన్ని ఓటు రూపం దాల్చి రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి డబ్బులు వ్యక్తులను చూసుకొని ఈ బాపట్ల ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అలాంటి వ్యక్తులు, డబ్బులు ఉన్న వ్యక్తి, కొంచెం టెక్నికల్ తెలివితేటలు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి పెడతామన్నాడు. అలాంటి వ్యక్తులను పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్గా వాళ్ళ సొమ్ము కొల్లగొట్టడంప ఈ బాపట్ల పార్లమెంట్లో ఒరిగేదేం లేదు. కాబట్టి ఏదేమైనా సామాన్యులకు, కొద్దివాళ్ళకు అవకాశాలు కల్పించాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరి ఇవాళ ఇచ్చే ప్రతి సర్వేలో కూడా ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరు గెలుస్తారని చెప్పి జనరల్గా జరిగే ప్రతి సర్వేలో తెలిసిపోతా ఉంది, చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ స్పందన కూడా చూసాం. ఏది ఏమైనా ఒకసారి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు, మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తారని కొండంత ఆస్తి ఎదురు చూస్తామన్నాం. ఖచ్చితంగా రేపు మే 13వ తారీఖు ఏదైతే జరుగుతూ ఉందో ఖచ్చితంగా పేదోడికి పెత్తందారికి యుద్ధం జరుగుతూ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఓటు రూపం దాల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడతారు. బాపట్ల ప్రజలందరూ కూడా మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.